ముందు తలదించుకునే విధంగా మన దేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాన్ని ఏకపక్షంగా నడిపిస్తున్నటువంటి మోదీ విధానాలకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నాం. బలమైన శత్రువుని ఎదుర్కోవటం చాలా ఈజీ, కానీ శత్రు దేశాలతో పోరాటం మన దేశంలో ఉండి మనం నిర్మాణం చేసుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా పస్తుపరిచి ఏకపక్షంగా మరి పార్లమెంటులో నిర్ణయాలు తీసుకొని నిర్ణయాత్మకంగా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మోజువాణి ఓటులతోని, అంటే మాకు బలమున్నది అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అప్రజాస్వామికంగా పార్లమెంటులో మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులందరినీ కూడా బయటికి గెంటేసి ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ రాజ్యాంగ నిర్మాణం కోసం అనేక మంది త్యాగదనులు త్యాగాలు చేసి భారతదేశాన్ని ఒక ప్రపంచ దేశాలన్నీ గర్వపడే విధంగా మనం రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకుంటే ఆ వ్యవస్థలన్నింటినీ వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకొని అలానే జ్యుడిషియల్ని కానివ్వండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ని కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి మోడీ విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, మేధావులందరూ కూడా భవిష్యత్తు తరాలకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలంటే మరి ఈ నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్న మోడీని గద్దెదించడానికి అందరూ ఏకం కావాలని చెప్పేసి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేసుకుంటాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక నియంతృత్వమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 146 మంది ప్రతిపక్ష పార్టీ పార్లమెంటు సభ్యుల్ని లోక్సభ నుంచి బహిష్కరించి ఇవాళ అప్రజాస్వామికంగా ఇవాళ దేశానికి ఇవాళ నష్టం కలిగించేటువంటి ఇవాళ అనేక సంవత్సరాలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చట్టాలను కూడా సవరణ చేసేదానికోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లోంచి బహిష్కరించేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ పార్లమెంటు మీద దాడి జరిగితే దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు హోంమంత్రిని ప్రధానమంత్రిని వివరణ ఇవ్వమని అడిగారు. పార్లమెంట్ సభ్యులంటే ఇవాళ దేశంలో ప్రధానమైనటువంటి పార్లమెంటుకే భద్రత లేకపోతే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అడిగితే ఇవాళ వాళ్ళని అప్రజాస్వామికంగా 146 మంది పార్లమెంట్ సభ్యులు బయటికి గెంటేసి ఇవాళ కేవలం ఇది ఇవాళ చట్టాలని ఇవాళ అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి చట్టాలని సవరించేదానికోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీని గెంటి వేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మరొకవైపు ఇవాళ ప్రధానమైనటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య, మరొకవైపు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్లో చర్చ లేకుండా ప్రజల్ని పక్కదారి పట్టించేదానికోసం ఇవాళ అప్రజాస్వామికంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. అందుకని ఇటువంటి నియంతృత్వమైనటువంటి ప్రభుత్వాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఐక్యమై ఇవాళ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ దేశ ప్రజానీకం మీద ఉంది. మళ్ళీ కనుక నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఈ దేశం మొత్తం కూడా నియంతృత్వం వైపుకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. మొత్తం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకిక వ్యవస్థ అన్నిటికీ కూడా ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నరేంద్ర మోడీని గద్దెదించేదానికోసం ఇవాళ ఇండియా కూటమి ఏర్పడ్డది. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ అప్రజాస్వామిక ప్రభుత్వానికి పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.